జాతీయవాద జర్నలిజానికి అసలైన వేదిక నేషనలిస్ట్ హబ్ ని సబ్స్క్రైబ్ చేసుకోండి. నోటిఫికేషన్స్ కోసం బెల్ ఐకాన్ పై క్లిక్ చేయండి. జాతీయ సర్వే సంస్థలు చెప్పిన నంబర్లను ఒకసారి చెప్తాను సార్. దేశవ్యాప్తంగా ఉన్నటువంటి సార్వత్రిక ఎన్నికల ఫలితాలకు సంబంధించి ఎన్డీటీవీ ఇండియా న్యూస్ డైనమిక్ సర్వే చెప్తున్న నంబర్, ఎన్డీటీవీ ఇస్తున్న నంబర్ ఎన్డీఏకి 371, ఇండియా అలయన్స్కి 125, అదర్స్ 17. అండ్ రిపబ్లిక్ పీ మార్క్ ఇస్తున్న సర్వే ప్రకారము ఎన్డీఏకి 359, ఇండి 154, అదర్స్ 30. అండ్ ఇండియా న్యూస్ ఇస్తున్నటువంటి నంబర్ 371 ఎన్డీఏకి, అండ్ ఇండికి 125, అదర్స్ 47. జీ న్యూస్ మ్యాట్రైజ్ వీళ్ళ సర్వే చెప్తున్నది, జీ న్యూస్ నుంచి వచ్చేది 353 నుంచి 368 ఎన్డీఏకి, ఇండికి 118 నుంచి 133, అదర్స్ 43 నుంచి 48. జన్ కీ బాత్ 375 ఎన్డీఏ, యాక్చువల్లీ ఇందాక వచ్చిన నెంబర్ కంటే. ఇండియా అలయన్స్ 151 అండ్ అదర్స్ 15. రిపబ్లిక్ టీవీ 353 నుంచి 368 సీట్లు ఎన్డీఏకి, ఇండియా అలయన్స్కి 118 నుంచి 133. లోక్ పోల్ సర్వే ఇది 325 నుంచి 335 ఎన్డీఏకి ఇస్తున్నారు, ఇండికి 155 నుంచి 165 ఇస్తున్నారు. ఒక లోక్ పోల్ సర్వేనే నిజానికి తక్కువ నెంబర్ చెప్తుంది. అఫ్ కోర్స్ అందరూ 320 పైచిలుకు స్థానాల్లోనే ఉన్నారు. 350 పైచిలుకులోనే అందరూ ఇస్తున్నారు నెంబర్ ఎన్డీఏకి, 350 పైననే, ఎక్కడ ఎవరు తక్కువ ఇవ్వట్లేదు. నాకు తెలిసి ఇప్పుడు ఈసారి ఎన్డీఏలో మీరు ఇందాక అన్నట్టున్నారు, ఎన్డీఏలో అతిపెద్ద పార్టీగా టీడీపీ ఉండబోతుందేమో నాకు తెలిసి. కరెక్ట్, డబుల్ డిజిట్ నెంబర్ లో ఉన్నది, మిగతా ఏవి అంత డబుల్ డిజిట్ లో కనబడట్లేదు. కరెక్ట్ కదా. అంటే నెక్స్ట్ జేడీయూ ఉంటుంది, నంబర్ 1 జేడీయూ టీడీపీ అంతే. రైట్, కరెక్ట్. ఇంకా మిగతా ఏవి లేవు. 18 నుంచి 20 అని ఇస్తున్నారు టీడీపీ 18. వాళ్ళకే మేజర్ పార్టర్ వాళ్ళు ఉండబోతున్నారు. రెండవది జేడీయూ ఉండబోతుంది, మూడవది బహుశా శివసేన ఉండొచ్చు. శివసేనకి సింగిల్ డిజిట్ లోనే ఉంటుంది అది. కాబట్టి ఓవరాల్ చూస్తే కనుక తెలుగుదేశమే మేజర్ ఎన్డీఏ పార్ట్నర్ గా ఈసారి. మేజర్ ఎన్డీఏ పార్ట్నర్ ఇస్ టీడీపీ. ఓ వెరీ నైస్, వెరీ నైస్. టీడీపీ మేజర్ అయినప్పుడు తప్పకుండా టీడీపీ గవర్నమెంట్ ఫామ్ చేస్తుంది ఏపీలో. అంటే మనకు ఫస్ట్ ఎగ్జిట్ పోల్స్ ని మనం ఫస్ట్ ప్రశ్నించాలి. గతంలో ఎగ్జిట్ పోల్స్ మనం చాలా చూసాం. మనం ఇంత వ్యత్యాసం ఎక్కడి నుంచి ఇస్తున్నారు? మనకు 287 అనుకుంటా నాకు తెలిసి ఎన్డీఏకి ఇచ్చింది లోయెస్ట్ 287 ఎవరో ఇచ్చారు, 2 సర్వేలు ఇచ్చారు 287. హైయెస్ట్ వచ్చి 395 ఇచ్చారు. అంటే 100 సీట్ల తేడా. అంటే లుక్ అట్ ఏంటిది మరి? దీన్ని నిజంగా ఎలా నమ్ముతాం? మీ అందరూ టీవీ ఛానల్స్ ఏం చేస్తున్నాయంటే అన్ని సర్వేలు తీసుకొని దాన్ని యావరేజ్ చేస్తున్నాయి. పోల్ ఆఫ్ పోల్స్ అంటున్నారు. సాయి గారు ఒక్క మాట చెప్తాను. ఎందుకంటే ఇప్పుడు ఇక్కడ 272 మ్యాజిక్ ఫిగర్ గ్యారంటీ బీజేపీ దాటుతుంది. ఒక్క బీజేపీ ఈ సమస్య లేదు, ఎవరు ఏం చెప్పినా. మిగతా ఇండియా అనే సమస్య ఒకటి. రెండు, నితీష్ కుమార్ కూడా చేరింది కనుక 2019 కూడా కలిసే ఉన్నారు కనుక ఆ ఉద్దేశం ఏంటంటే 230 నుంచి 270 మధ్యన ఈ కూటమితో కలిపి వస్తుండొచ్చు. ఒక 10 సీట్లు తక్కువైతే కూడా అంటున్నాను కనుక అదొకటి. రెండోది ఏంటంటే మీకు ఒరిస్సా కూడా ముఖ్యమైన ఫలితాలు వచ్చే అవకాశం ఉంది. ఇప్పుడు 8 ఉన్నాయి ఇప్పటిదాకా ఒరిస్సాలో బీజేపీకి. ఇంకో 2 సీట్లు కలిసి వచ్చే అవకాశం ఉంది. ఎందుకంటే అక్కడ నవీన్ పట్నాయక్ పట్ల కానీ బీజేపీ 2 విడిపోయిన తర్వాత ఒక రకంగా వాళ్ళు చేశారు కనుక ఒక్క సీటే కాంగ్రెస్ కు ఉంది. అది కూడా వస్తుందా రాదే తెలియదు అక్కడ. రెండోది ఏమంటే కాంగ్రెస్ పార్టీ పోటీ చేసిన సీట్లే తక్కువ కదా. నేను మొదటి నుంచి అంటుంది ఏంటంటే ఇవాళ ఇండియా కూటమిలో 2 ప్రధాన పార్టీలకు కొంచెం వచ్చే సీట్లు ఉన్నాయి. ఒకటేమో డిఎంకే ప్రధాన పార్టీ. ఇక్కడ టీడీపీ రేపు పొద్దున ఎన్డీఏలో కీలక పాత్ర, ఎక్కువ సీట్లు మిత్రపక్షం ఎట్లా ఉంటుందో రేపు పొద్దున ఇండియాలో మనకు డిఎంకే ఉండే అవకాశం అయితే ఉన్నది. ఎందుకంటే 39 సీట్లు ఉన్నాయి. ఇప్పుడు మొన్నటి 2019 లెక్క చూసినా కూడా ఇండియా కూటమిలో మనకు డిఎంకే ఎక్కువ ప్రాధాన్యత వహించే అవకాశం ఉంది. రెండోది మనకు పశ్చిమ బెంగాల్లో బీజేపీ పెరుగుతున్నాయి సార్. కనుక ఇండియా కూటమిలో రెండో కూటమిగా, రెండో పెద్ద పార్టీగా ఇటు పక్కన తృణమూల్ కాంగ్రెస్ ఉండే అవకాశం. ఈ 2 తప్ప మిగతావన్నీ కూడా సింగిల్ డిజిట్ కే పరిమితం అని నేను అనుకుంటున్నాను. ఎట్లా ఢిల్లీలో 7కి 7 ఉన్నాయి, పోతే ఒకటి పోతుండొచ్చు కానీ 7కి 7 అయితే పోవు కదా, అట్లా ఉంటదని నేను అనుకుంటున్నాను. ఇండియా కూటమిలో ప్రధానంగా 40 నుంచి 44 మమతా బెనర్జీ ఆశీర్వచనం అట్లే అన్నారు కదా, 40 వస్తే చాలన్నది కదా, అదే వస్తున్నట్టు 50 లోపే కాంగ్రెస్ సొంతంగా 50 వస్తే ఈ 2 పార్టీలు కలిసి 50 కన్నా ఎక్కువ రావు కదా. ఉన్నాయే 39 సీట్లు ఇక్కడ తమిళనాడులో, 42 సీట్లు పశ్చిమ బెంగాల్లో ఉన్నాయి, 18 సీట్లు ఇప్పటికే బీజేపీకి ఉన్నాయి పశ్చిమ బెంగాల్లో. కనుక ఏ రకంగా చూసినా
మీకు ఇండియా కూటమి నిజంగా ఎందుకు ఊహించారో, ఎందుకు ఈ రకమైన లెక్కలు వేసారో తెలియదు కానీ 200 సీట్లు పైగా వస్తాయని. 200 సీట్లు వచ్చిన 343 ఇటు పక్కన ఉన్నాయి కదా. ఓకే, ఎందుకు క్యాలిక్యులేషన్ తప్పు అంటున్నాను. 200 సీట్లు ఇండియా కూటమికి వచ్చినా మిగతా 343 సీట్లు ఇటు పక్కన ఉన్నాయి కదా. మరి ఎవరు పోతే ఇప్పుడు ఇద్దరు కాకుండా అయితే మధ్యన అయితే పోవు కదా. అందరూ శాకాహారులే, రొయ్యల గంప అయితే మాయం కాదు కదా అని నేను అంటున్నాను. ఈ వీడియో మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, 10 మందికి షేర్ చేయండి. అలాగే కామెంట్ల రూపంలో మీ అభిప్రాయాలను మాతో పంచుకోండి. నేషనలిస్ట్ హబ్ గ్రూప్ ఆఫ్ ఛానల్స్ ను సబ్స్క్రైబ్ చేసుకుని తెలుగునాట జాతీయవాద జర్నలిజాన్ని ప్రోత్సహించండి. ఈ వీడియో కింద ఉన్న బెల్ ఐకాన్ పై క్లిక్ చేయడం మర్చిపోవద్దు.